హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, చిగురు వ్యాధి నిపుణుని, గమ్ స్పెషలిస్ట్. సో, ఈరోజు మరొక టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. బేసిక్‌గా చాలా మందికి ఈ బ్రషింగ్ అనేది తెలియట్లేదు. చానా పేషెంట్స్ అడ్డంగా తోమేసి చిగురు అరిగిపోతుంది, పన్ను అరిగిపోతున్నాయి, జువ్వు అంటున్నాయి అని చాలా ప్రాబ్లమ్స్‌తో వస్తున్నారు క్లినిక్‌కి. మన క్లినిక్ అనే కాదు, ఏ క్లినిక్ కన్నా అదొక ప్రాబ్లమ్‌గా తయారైపోయిందనమాట. అసలు బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా మందికి తెలియట్లేదు. లేడీస్ అయితే ఏంది, జెంట్స్ అయితే ఏంది, చిన్న పిల్లలైతే ఏంది, ఎట్లా పడితే అట్లా తోమేస్తా ఉన్నారు. హార్డ్ బ్రష్ తీసుకొని, హార్డ్ బ్రషెస్ తీసుకొని తోముతానే ఉన్నారు. దానివల్ల చిగురు అరిగిపోతది. మనకి పన్ననేది చిగురుకి, పన్ను మధ్యలో ఒక స్పేస్ ఉంటది కదా! అది కూడా బాగా అరిగిపోయి ఒక డిచ్ లాగా ఫార్మ్ అయిపోతుందనమాట. సో, మనకి ఈ వీడియో ఏందంటే నేను ఎప్పట్లో స్టార్టింగ్‌లోనే తీశాను. ఎలా బ్రష్ చేయాలి? బ్రషింగ్ టెక్నిక్ ఏంటిది? కరెక్ట్ మెథడ్ ఏంటి? బ్రషింగ్ టెక్నిక్ అనేది నేను ఎప్పుడో పాత వీడియోలే చూసాను. అది కూడా ఐకార్డ్‌లో పెట్టేస్తాను. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇది అందరికి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ మెథడ్ ఏంటి అనేది మంచిగా క్లియర్‌గా లేమ్యాన్‌కి అర్థమయ్యేలాగా మీకు వివరిస్తాననమాట. ఖచ్చితంగా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, స్కిప్ చేయకుండా. సో, మీరు ఏ బ్రష్ తీసుకున్నా సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ తీసుకోవాలి. అది ఎలాంటి వాళ్ళ కండిషన్‌లంటే, మనకి ఫోటోస్ కూడా పెడతాను. చిగురు బాగా ఫ్లఫీగా, మెత్తగా తయారవుతదనమాట. గార పట్టేసి, పళ్ళు క్లీన్ చేసుకోకుండా వాళ్ళకి చిగురు స్మూత్‌గా, మెత్తగా, రెడ్డిష్‌గా, పింకిష్‌గా ఫార్మ్ అవుతదనమాట. సో, అలాంటి కండిషన్‌కి బాగా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ తీసుకోవాలి. ఓరల్ బీ సాఫ్ట్ బ్రిజిల్ ఉంటాయి. కోల్గేట్‌లో, సెన్సోడైన్‌లో సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండేవి టూత్ బ్రష్ తీసుకొని, ఇది పైన పన్ను అనుకోండి, ఇలా తోమాలి. పైకి కిందికి బ్రష్ అనేది బ్రిజిల్ ఇట్లా ఉంటే పైకి కిందికి తోమాలి బ్రష్. చిన్న పిల్లలకి కొంచెం సర్కిల్ మోషన్‌లో చేసుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళకి ఎప్పుడు ఇది చిగురు అంటే 45 డిగ్రీస్ యాంగిల్‌లో బ్రష్ పెట్టుకొని ఇట్లా, ఇట్లా చేయాలి. ఇది కింద పళ్ళు అనుకోండి, పైకి ఇలా చేయాలి. ఇది ఫ్రంట్ టీత్ అనుకోండి, మళ్ళా సైడ్‌లో ఇలా చేయాలి. ఇటు సైడు ఇలా చేయాలి. లోపటి పళ్ళకి ఇలా చేసేసుకోవచ్చు. పైన పళ్ళకి ఇలా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు గాని వర్టికల్ మోషన్‌నే ఉండాలి మీకు. ఇట్లా బ్రష్ పెడితే ఈ వ్రిస్ట్ మోషన్ అనేది ఉండాల. ఇలా బ్రష్ ఇలా ఈ వ్రిస్ట్ తిరగాలి మనకి. మనకి బద్ధకంగా ఈ వ్రిస్ట్ మూవ్‌మెంట్ చేయం మనం. డైరెక్ట్ ఇట్లా పెట్టుకుంటాం స్ట్రెయిట్‌గా, ఇట్లా తోమేస్తాం. అడ్డంగా తోమితే ఇంకేముంది, మధ్యలో ఉన్న క్రిములు అలాగే ఉంటాయి. చిగురులో క్రిములు అలాగే ఫార్మ్ అవుతాయి. అలాగే ఎముక తినేస్తాయి. ఎముక తినేస్తే మనకి పళ్ళు లూజ్ అవుతాయి. చిగురు ఇన్ఫెక్షన్ వస్తది. చిగురులో నుంచి రక్తము, స్మెల్లు, బ్యాడ్ స్మెల్లు. అసలు దగ్గర పోవాలంటే భయమేస్తది. వాళ్ళకి బ్యాడ్ స్మెల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎప్పుడు గాని మధ్యలో మన క్రిములు మనం గార పోకపోతే స్మెల్ వస్తది, గార పడతది, ఎముక అరిగిపోతాయి. సో, ఇది ఎప్పుడు నేను చెప్పేదేనమాట. సో, సాఫ్ట్ బ్రిజిల్ ఏ కండిషన్‌లో వాడాలి? చిగురు స్మూత్‌గా, మెత్తగా, కొంచెం స్వోలెన్‌గా, అప్పుడప్పుడు కొంత అల్సర్ ఉండే వాళ్ళకి, వాళ్ళ కండిషన్ మరీ పెద్దవాళ్ళలో చిగురు కొంచెం స్మూత్‌గా ఉండే వాళ్ళకి సాఫ్ట్ బ్రిజిల్ వాడాలి. కొంచెం యంగ్ 20-30, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మరీ స్మూత్ కాకుండా మీడియం సైజ్ బ్రష్ వాడేసి సేమ్ అదే వర్టికల్ మోషన్‌లో బ్రష్ చేయాలి. పైన పళ్ళైతే ఇట్లా పైకి కిందికి, కింద పళ్ళైతే కిందికి పైకి, అలాగా 45 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టి చిగురుకి పంటి మధ్యలో గ్యాప్ ఉంటది కదా! దాన్ని మనం స్వైప్ ఔట్ చేయాలి ఇలాగా పైకి. పైనుంచి ఇట్లా కిందికి స్వైప్ ఔట్ చేయాలి పైన పళ్ళు. కింద పళ్ళు కింద నుంచి పైకి స్వైప్ ఔట్ చేయాలి. సో, అలాగా 45 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టి బ్రిడ్జ్‌లో అలాగా చేస్తా ఉండాల. మనకి టూత్ పేస్ట్ కూడా ఎక్కువ పెట్టకూడదు. పీనట్ సైజ్‌లో పెట్టుకోవాలి టూత్ పేస్ట్ అనేది. బ్రష్ ఇట్లా ఉంటే ఒక చిన్న మన పీనట్ సైజు, వేరుశనగ గింజ అంత పేస్ట్ పెట్టుకొని బ్రష్ మీద మనం బ్రష్ అనేది చేసుకోవాలి. బ్రష్ చేసుకొని ఎంతసేపు చేస్తారు కొందరు? 5-10 నిమిషాలు చేస్తారు. తప్పు. ఓన్లీ 2 మినిట్స్ కరెక్ట్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఉందా లేదా అనేది మీరు గ్రహించుకొని చేసుకుంటే సరిపోతది. సో, 30-40 ఇయర్స్ వరకు మీడియం బ్రిజిల్ ఉండే బ్రష్. 30-40 ఇయర్స్ వాళ్ళకి కూడా ఈ చిగురు అనేది కొంచెం మెత్తగా ఉండడము, ఇట్లా అల్సర్స్ ఉండడము, స్పాంజీగా, పింకిష్‌గా, రెడ్డిష్‌గా, బ్లీడింగ్ ఉండే మెత్త గమ్స్ అనుకోండి, మెత్త చిగురు ఉందనుకోండి, వాళ్ళు కంపల్సరీగా సాఫ్ట్ బ్రిజిల్సే వాడాలి. ఇంకా మరీ పెద్దగా ఉన్న వాళ్ళకి కూడా సాఫ్ట్ బ్రిజిల్. ఓన్లీ మనకి టీనేజ్ నుంచి 30 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకి చిగురు గట్టిగా ఉంది. వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, చిగురు గట్టిగా ఉంది, ఆరెంజ్ కలర్‌లో బాగుందన్నప్పుడు మీరు మీడియం బ్రిజిల్స్ వాడితే సరిపోతుంది. కానీ ఎప్పుడు గాని బ్రషింగ్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, వర్టికల్ నాట్ హారిజాంటల్.
అడ్డంగా అసలు తోమకూడదు. అడ్డంగా తోమితే మధ్యలో ఉండే క్రిములు మధ్యలో ఉంటాయి, గారపడుతుంది, పనిలో ఉన్న స్టెయిన్స్ అలాగే ఉంటాయి, క్రిములు అలాగే మంచిగా హ్యాపీగా బతుకుతాయి చిగుల్లో. సో అదండి. సో ఖచ్చితంగా మీరు వర్టికల్ మెథడ్ ఆఫ్ బ్రషింగే ఖచ్చితంగా పాటించండి. మీరు ఎల్లకాలంలో మార్నింగ్ 2 minutes బ్రష్ చేస్తారా, నైట్ 2 minutes బ్రష్ చేస్తారా, కంపల్సరీగా ఆ వర్టికల్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ కంపల్సరీ చేయాలి. ఇంకోటి, నైట్ బ్రషింగ్ అవసరమా అంటే ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ తాగేటప్పుడు, ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు, చాక్లెట్స్ తినేటప్పుడు, పానీపూరీలు తినేటప్పుడు, అట్లాంటి స్టిక్కీ ఫుడ్స్ తినేటప్పుడే మాత్రమే మీరు నైట్ బ్రష్ చేసుకోండి. రోజు బ్రష్ చేయాల్సిన పని లేదు. నైట్ పూట మార్నింగ్ చేస్తారు, కరెక్ట్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ చేస్తే చాలు, రోజంతా మనకు పనికొస్తుంది. అదే స్టిక్కీ ఫుడ్స్, పానీపూరి, ఐస్ క్రీమ్, ఇదే చాక్లెట్స్, స్టిక్కీ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్ అలా తిన్నప్పుడు నైట్ మాత్రం కంపల్సరీ బ్రష్ చేసుకొని నిద్రపోతే మీకు క్రిములు అనేవి అటాక్ చేయవు, పుచ్చులు రావు. సో ఇదండి. కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ చేయడం లేట్ అవుతుంది. మరి వస్తానే ఉంటాను మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు. దిస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ అన్ హెల్దీ ఫుడ్, టేక్ అన్ హెల్దీ ఫుడ్, బీ హ్యాపీ, బాయ్.